సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. ప్రతి ఇంటికి ఒక డ్రాయింగ్ రూమ్ అంటూ ఉంటుంది. మినిమం రిక్వైర్మెంట్ కదా. ఒక డ్రాయింగ్ రూమ్, హాల్, లివింగ్, కిచెన్, బెడ్రూమ్ ఆర్ బెడ్రూమ్స్, అటాచ్ టాయిలెట్స్ ఆర్ కామన్ టాయిలెట్స్, చుట్టూ ఖాళీ స్థలాలు. ఖాళీ స్థలాలు అందరికీ తెలిసి ఈరోజు ఉత్తరంలో దక్షిణం కంటే ఎక్కువ ఉండాలి, తూర్పులో పశ్చిమం కంటే ఎక్కువ ఉండాలి, వంత స్లోప్ అంతా కూడా ఈశాన్య వైపు ఉండాలి, ద్వారాలన్నీ కూడా ఉచ్చ స్థానంలో ఉండాలి. సో ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ వాస్తు చెప్పడం చాలా ఈజీ, ఎట్టొచ్చి కొంచెం పాటించడం కూడా చాలా ఈజీ, మెయింటైన్ చేయడమే కొంచెం కష్టం. చాలా సింపుల్ వాస్తు, జీవితాన్ని సుఖమయం చేసుకోవడంలో చాలా సింపుల్, ది బెస్ట్ శాస్త్రం ఇది. మనం ఏదో వాస్తు అనగానే ఏదో ఊహించుకొని దయ్యం పోతాం, అబ్బో ఇంత పెద్ద శాస్త్రం ఎలా పాటించాలనుకుంటాం. చాలా సింపుల్గా పాటించవచ్చు. ఖాళీ స్థలాలు, గుమ్మాలు, బెడ్రూమ్స్, ఆ బెడ్రూమ్స్ కానీ కూడా ఉచ్చ స్థానంలో ద్వారాలు, టాయిలెట్స్ ఎక్కడ కట్టుకోవాలి అక్కడ కట్టుకోవాలి, ఫ్లోరింగ్ లెవెల్స్, ఇంతే సింపుల్ వాస్తు. స్థలానికి దక్షిణంలో కానీ పశ్చిమంలో కానీ గోతులు ఉండకూడదు, చెరువులు ఉండకూడదు, ఎత్తైన బిల్డింగ్లు తూర్పులో కానీ ఉత్తరంలో కానీ ఉండకూడదు, ఇంతే సింపుల్. ఇవి పాటిస్తే జీవితం చాలా హాయిగా గడుస్తుంది. కోట్లు లక్షలు గడించకపోయినా సాఫీగా ఒక లెవెల్గా నడుస్తుంది జీవితం. కానీ నేను చూసింది ప్రాక్టికల్గా ఏంటంటే చాలామంది ఇలా వాస్తుపరంగా కట్టుకొని కూడా బాధపడుతున్నారు. మన లాస్ట్ వీడియోలో డ్రాయింగ్ రూమ్ గురించి చెప్పాను, అంటే డ్రాయింగ్ రూమ్లో వాల్ గురించి. ఇప్పుడు ఈరోజు ఏంటంటే టాపిక్, డ్రాయింగ్ రూమ్ అనగానే మనం అక్కడ సోఫాలు వేస్తాం. ఇంటికి రాగానే మన గురించి చెప్పేది ఏంటి? డ్రాయింగ్ రూమే. ఆ ఇంటి వాళ్ళ ప్రెస్టేజ్ లెవెల్ అంతా మాట్లాడేది డ్రాయింగ్ రూమ్. డ్రాయింగ్ రూమ్ ఎంత బాగుంటే వీళ్ళు ఎంత బాగున్నట్టు, లెవెల్ అంత ఉన్నట్టు. సోఫాలు కూడా మాట్లాడతాయి మన గురించి. ఏదో చీప్ సోఫాలు వేస్తాయి కాదు, కాస్ట్లీ సోఫాలు కరెక్ట్గా వేసి బ్రహ్మాండంగా సోఫాలు ఉంటే మన గురించి లోపల ఎలా ఉన్నా పర్లేదు. ఊపర్ షేర్వాణి అందరు పరేషాన్ అయినట్టుగా ఉంటుంది. ఇది ఒక హైదరాబాద్ సామెత. అలా నేను చాలా ఇల్లు చూశాను. డ్రాయింగ్ రూమే మాట్లాడుతుంది మన స్టేటస్ గురించి. కానీ డ్రాయింగ్ రూమ్లో పెద్ద పెద్ద సోఫాలు, డ్రాయింగ్ రూమ్ ఎక్కడ పెడతాం మనం? ముఖ్యంగా తూర్పు ఫేసింగ్ హౌసెస్కి, ఉత్తర ఫేసింగ్ హౌసెస్కి వచ్చిన ప్రాబ్లం ఇది. ఈశాన్యం రూమ్ని మనం ఆ గదిని డ్రాయింగ్ రూమ్గా చేస్తాం. తూర్పు ఫేసింగ్ హౌస్ అయితే తూర్పు ఈశాన్యంలో ఒక ద్వారం, సో దాన్ని డ్రాయింగ్ రూమ్గా, ద్వారం ఉచ్చ స్థానంలో ఉంది. ఉత్తర ఫేసింగ్ హౌస్ అయితే ఉత్తర ఈశాన్యంలో ఒక ద్వారం. ఖాళీ స్థలాలు చక్కగా ఉంటే 2 ద్వారాలు పెట్టుకుంటాం. కానీ 2 ద్వారాలు పెడితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఉత్తరంలో ఒక ద్వారం, తూర్పు ఈశాన్యంలో ఒక ద్వారం, లేదా ఉత్తర ఈశాన్యంలో ఒక ద్వారం, తూర్పు మధ్యలో ఒక ద్వారం, ఇలా కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. సో ఆ ఈశాన్యం గదిని మనం డ్రాయింగ్ రూమ్గా మార్చుకుంటాం. సో మన స్టాటస్ గురించి మనం ఏం చేస్తాం? డబ్బు బాగా ఉంది, డబ్బు ఉన్నా లేకున్నా కొంతమంది ఆ స్టాటస్ కావాలి కాబట్టి సోఫాల గురించి ఎక్కువ ఖర్చు పెడతారు. ఆ ఫోమ్ సోఫాస్, కింద లెగ్స్ అంటూ ఉండవు, భూమికి టచ్ అయిపోద్ది, బరువుగా, నిండుగా, గంభీరంగా కనబడుతుంది సోఫా. అలా సోఫాస్ వేసేయడం వల్ల అక్కడ సౌండ్ ఎకో సిస్టమ్ అంతా కూడా సౌండ్ ప్రూఫ్ అయిపోద్ది. దాంతో ఈశాన్యం రూమ్ అంతా కూడా బరువు అయిపోద్ది, కాంపాక్ట్ అయిపోద్ది. దాంతో ఇంకా నానా కష్టాలు. ఇల్లంతా బాగా కట్టుకున్నాం కానీ రిజల్ట్ రావట్లేదు. ఎప్పుడు గొడవలు ఇంట్లో, ఒకరికొకరు అస్సలు పట్టం లేదు. మిస్అండర్స్టాండింగ్స్, ఒకరిపైన ఒకరికి అందరికి ప్రేమ ఉంటుంది కానీ అదేదో లేనట్టుగా ఉంటారు అందరూ. సో దీనికి కారణం అంటే నేను గమనించి చెప్తున్నాను ప్రాక్టికల్గా, ఆ సోఫాస్ అన్నీ కూడా తీసేసి లైట్గా ఉండే సోఫాస్, కేన్ సోఫాస్ కానీ, లైట్గా కింద కాళ్ళు ఉండి కొంచెం పై కింద అంతా కూడా సోఫా కింద ఓపెన్గా ఉండే సోఫాస్ అలా ఫర్నిచర్ వేసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. కానీ మన స్టాటస్ కదా, అదే వెస్ట్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ హౌస్కి అయితే ఈ గొడవ ఉండదు.
వెస్ట్ ఫేసింగ్ హౌస్కి ఏం చేస్తాం మనం, పశ్చిమ వాయువ్యంలో మెయిన్ డోర్, అంటే ఆ వాయువ్యం రూమ్కి కొంచెం మనం పశ్చిమంలో ఉంది కాబట్టి అక్కడ ఇలాంటి సోఫాస్ వేసుకున్నా బాగుంటుంది. అక్కడ లైట్ సోఫాస్ వేస్తే కొంచెం ఇబ్బంది ఉంటుంది. అలా దక్షిణ ఫేసింగ్ కూడా దక్షిణ ఆగ్నేయంలో ద్వారం పెట్టుకుంటాం కాబట్టి అక్కడ కూడా కొంచెం మరీ బరువు కాకుండా వేసుకుంటే బాగుంటుంది. అక్కడ కూడా మరీ బరువు వేస్తే కూడా ఆగ్నేయం దోషం ఏర్పడుతుంది. సో ఉత్తరం తూర్పు కంటే కూడా ఈ రెండు బాగుంటాయి. సో ఉత్తరం తూర్పు ఉన్న వాళ్ళు ఏం చేస్తాం మనం, ఇప్పుడు అందరు కూడా ఉత్తరం తూర్పే ప్రిఫర్ చేస్తుంటారు కాబట్టి కొంచెం ఫర్నిచర్ పట్ల కొంచెం జాగ్రత్త తీసుకొని ఎలాంటి ఫర్నిచర్ వేసుకుంటే రిజల్ట్ ఉంటుందో అలాంటి ఫర్నిచర్ వేసుకుంటేనే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. లేకపోతే ఇల్లంతా భాస్వరం కట్టుకున్నా లాభం లేకుండా పోతుంది. సాయి రక్ష.